సోమవారం రాత్రి కొత్తపట్నం మండలం పల్లెపాలెం గ్రామం నందు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు మాజీ శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ గారి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ, గత టీడీపీ హయాంలో 5 కోట్లతో ఈ గ్రామం నందు మౌలిక వసతులు కల్పించడం జరిగింది. ఈ గ్రామం అంటే ఎంతో నాకు అభిమానం. నాకు మీకు ఏ అవసరం ఉన్నా రండి, మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలకోటయ్య నాయుడు, ప్రకాష్ నాయుడు, శ్రీను, పిన్ని నరసింహారావు, వీరయ్య, పిన్నిక దేవప్రసాద్, జ్ఞానం సుబ్బారావు, జంపాని రామచంద్రగౌడ్, నాలో నరసమ్మ, బలగాని వెంకటేశ్వర్లు, మేడ సుబ్బారావు, ఎద్దు శశికాంత్ భూషణ్, బండారు మదన్, టీడీపీ కొత్తపట్నం మండలం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కృష్ణ అన్న అటే ఉండు.
వేదిక మీదకి రావాల్సిందిగా మనం చూస్తున్నాం. అలాగే నాయుడు ప్రభు ప్రకాష్ గారు మాజీ ప్రెసిడెంట్ గారు గత 5 రోజులుగా పండగ వాతావరణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆ సంక్రాంతి పండుగ వెళ్ళిపోవడంతో ఇంకో పెద్ద పండుగ ఏంటంటే జనవరి 20 మన నాయకుడు దామచర్ల జనార్దన్ గారు ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు వారి పుట్టినరోజు. ఇవన్నీ కలుపుకొని కుర్రవాళ్ళు మన యూత్ అందరూ పండగ వాతావరణం చేసుకున్నారు. ఈ పండగ వాతావరణంలో మన ఆటల పోటీలు మరి చక్కగా బహుమతి ఇవ్వాలంటే ఒక వేదిక మన నాయకులు వస్తే మంచిదని చెప్పి అనుకున్నాం. మన కోరిక మేరకు మన కోరికను తీరుస్తూ వారు మన మధ్యకు రావాలి. ముత్తర శ్రీ గారు బేస్మెంట్ రావు. ఓకే రైట్. ఆ తర్వాత బర్త్డే కార్యక్రమం తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మరి ఉంటుంది. ఈ టైంలో మన బిల్డా బాయ్స్ మనం నిద్రపోకూడదనిగా నేను మనవి చేసుకుంటూ నేను ఇక్కడ ఈ మండలంలో 10,000 ఓట్లు ఉన్నాయి మాయి మత్స్యకారులు. ఈ 10,000 ఓట్లలో మేము 7,000 ఓట్లు దాకా మనం టీడీపీకి వేపిస్తామని చెప్పి నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మదన్ గారిని ప్రజలందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మాజీ సర్పంచి ప్రభు ప్రకాష్ గారికి, మన ముఖ్య అతిథులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు మన ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేక కారణం మన నాయకుడు దామచర్ల జనార్దన్ గారికి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మీరంతా ఏర్పాటు చేసుకొని దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన మండలానికి ఒంగోలు జిల్లా హెడ్ క్వార్టర్ అతి దగ్గర, అంటే దాదాపు 1 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నాం. కానీ జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే గతంలో ఎన్ని ఇబ్బందులు పడేవాడో మనం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఏ మీటింగులు చేయకుండా ఆయన ఎమ్మెల్యేగా అయిన తర్వాత దాదాపు ఒంగోలు రైల్వే ఓవర్ బ్రిడ్జి దగ్గర నుంచి కొత్తపట్నం వరకు 20 కోట్ల డబుల్ రోడ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. దాదాపు ఈ కార్యక్రమాన్ని అనేక సార్లు గత నాయకులు ప్రకటించడం జరిగింది, మనం వింటం జరిగింది. ఏ రోజు కూడా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసిన సందర్భం లేదు. అయితే అప్పటికే ఆలస్యమైంది. మన ఒంగోలు మన కొత్తపట్నం మార్కెట్ యార్డు వరకు ఆ 20 కోట్లతో పని పూర్తి చేయడం జరిగింది. అక్కడ నుంచి ఈ పల్లెపాలెం వరకు బాగా చూస్తే 2.5-3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 3 కిలోమీటర్లు రోడ్డు వేయటానికి 4 సంవత్సరాల 9 నెలలు పట్టింది. అంటే ఇంకా 2 నెలలు ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ రోడ్డు గుర్తొచ్చినటువంటి పాపాన పోలా. ఎన్నికలు వస్తున్నాయి, రోడ్డు వేయాలి. ఎన్నికలు వస్తున్నాయి, నిధులు తీసుకొచ్చినట్టు నటించి ఓట్లు కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ప్రజల బాగోగులు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య కొత్త నాటకం తెరలేపి చేయట్లేదు, ఎక్కడికో వెళ్తున్నాను అనేక మాటలు మభ్యపెట్టి, ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ ఏదో ఒక కొత్త పథకాలు పన్నాలని చూస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఉప్పకాలువ బ్రిడ్జి కానీ, ఈతముక్కల రోడ్లో 3 బ్రిడ్జీలు కానీ, సోరారెడ్డిపాలెం దగ్గర నుంచి రాజుపాలెం వరకు, రాజుపాలెం నుంచి పాదర్త వరకు 20 కోట్ల రూపాయలతో అక్కడ ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మరి పాదర్త నుంచి మన గుండమ్మాల వరకు వెళ్ళాలంటే కేవలం
3.5 కిలోమీటర్ రోడ్డు వేయటానికి వాళ్లకు మనసు ఒప్పలేదనేది కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సోదరులారా, మన నాయకుడు ఎన్నికల సందర్భంలో రోడ్లు వేయలేదు. మన నాయకుడు ఎన్నికల సందర్భంగా బ్రిడ్జీల నిర్మాణం చేపట్టలేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క బాగోగులు గమనించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, పేద ప్రజలు, వీళ్ళు నిద్ర లేస్తే ఒంగోలు నగరంతో అన్ని వ్యాపారాలు లింకులు ఉన్నాయి కనుక వీళ్ళు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశం మనం ముందుకు వచ్చి అభివృద్ధి చేసినటువంటి సందర్భం ఉంది. ఫస్ట్ నుంచి కూడా నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా మరి ఇక్కడ తెలుగుదేశం ఎంతో అత్యధిక మెజారిటీ తోటి సర్పంచుల్ని, ఎంపీటీసీలని గెలిపించుకున్న సందర్భం ఉన్నది. ప్రకాష్ కూడా తెలుసు, వీళ్ళందరూ కూడా, తను కూడా 2 సార్లు సర్పంచ్గా గెలిచాడు. అదే స్ఫూర్తితోటి ఈరోజు రేపు జరగబోయే 2024 ఎలక్షన్లో మన జనార్దన్ రావు గారికి అత్యధిక మెజారిటీ తీసుకొచ్చి మీరు ఈ గ్రామం నుంచి ఎక్కువ మెజారిటీ తేవాలని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి గారిని సాగనంపే రోజు తొందరలో మీరందరూ కూడా కంకణం కట్టుకోవాలని, అలాగే ఆ నిధులు తెస్తున్నాం, ఈ నిధులు తెస్తున్నామని ఫ్లెక్సీలు వేసుకొని ఒట్టట్టి మాటలు, కళ్ళబుల్లి మాటలతో కబుర్లు చెప్పేవాడిని మీరు నమ్మొద్దు. 25,000 ఇళ్ల పట్టాలని ఇది ఒక కొత్త ట్రెండ్ ఒకటి పెట్టాడు. అవన్నీ అబద్ధాలు, అవి చట్టపూర్వకంగా జరిగే పనులు కాదు. మీ అందరూ అవి నమ్మొద్దు దయచేసి. మన దామచర్ల జనార్దన్ గారిని మనం నమ్ముకున్నాము. ఆయన మనకు నమ్మకమైన పనులు చేసే మంచి వ్యక్తి కాబట్టి మనందరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని రేపు ఆయన వెనుక ఉండి మీ అందరూ ఆయన ఆశీర్వదించాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సోదరుడు ప్రకాష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోటీ చేయడానికి క్యాండిడేట్ అనేవాడే దొరక్క మల్ల గల్లాలు పడుతూ ఎంతో మందిని మీరుండండి అని చెప్తే ఎవరు కూడా ధైర్యం చేయలేని పరిస్థితుల్లో, గతి లేని పరిస్థితుల్లో మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారినే ఇక్కడ పెట్టేటటువంటి ఆలోచనలో ఉన్నారు. మీరందరూ కూడా ఒకటే గమనించాలి. ఏదో ఇళ్ల పట్టాలు 25,000 వస్తున్నానని, గత సంవత్సరం ఇదే రోజుల్లో ఒంగోలు నీటి ఎద్దడిని తీర్చుతానని 350 కోట్లు వచ్చిందని చెప్పి భారీ బైక్ ర్యాలీతోటి ఊరంతా జబ్బలు దర్చుకుంటూ తిరిగారు. సంవత్సరం అయిపోయినా కూడా ఈ రోజుకి ఆ నీటి పైప్ లైన్లు ఎక్కడ మొదలు పెట్టారో చెప్పాలని మన కే పల్లిపాలెం ద్వారా వాళ్ళకి సవాలు చెప్తున్నాం. అదే సందర్భంగా ఈ 25,000 పట్టాలు కూడా అభూత కల్పనలు. ఎలక్షన్లో మబ్బు పెట్టడం కోసం మన నాయకుడు దామచర్ల జనార్దన్ రావుకి ఎక్కడ లేని అభిమానంతో ఒంగోలు అంతా పచ్చతోరణంలాగా మన నాయకుడు జనార్దన్ రావు గారి ఫోటోలు వేస్తే ఆ ఫోటోల్ని ఒక్క రోజులో తొలగించడానికి ఈ యొక్క పనికిమాలినటువంటి ర్యాలీలు ఉన్నాయని చెప్పి వాళ్ళు మన ఫ్లెక్సీలు తొలగిస్తూ ఉన్నారు. మీరందరూ ఒకటే గమనించాలి, మన నాయకుడు గెలుపు ఎప్పుడో అయిపోయింది. ఇక మన మెజార్టీ ఎంత అనే దాని మీదే మనం ఎలక్షన్లో వెళ్ళాలి. ప్రజలారా మీరు కూడా గమనించాలి, గత ఎలక్షన్లో, పంచాయతీ ఎలక్షన్లో, ఎంపీటీసీ ఎలక్షన్లో బూతుల కాడ పోలీసులు ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెట్టారు. ఈసారి ఒకటే చెప్తా ఉన్నా, యూత్ కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు రేపు బూతుల కాడ నిలబడాలి. వారు ఏ చర్యలకు ఉపక్రమిస్తే వాళ్ళకి అదనంగా మనం ప్రతిచర్య చూపించి ఎలక్షన్లో మన తెలుగుదేశం పార్టీ దమ్మేందో చూపించి మన నాయకుడిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కొత్తపట్నం మండల ప్రజల మనసు గెలుచుకున్నటువంటి అన్న దామచర్ల జనార్దన్ గారికి రుణపడేలా తెలుగుదేశం పార్టీకి ప్రతి ఊరు, ప్రతి పల్లె, ప్రతి టౌను రుణపడి ఉంటే కేవలం తెలుగుదేశం పార్టీ కానీ జనార్దన్ అన్న కానీ ఈ పల్లిపాలెం గ్రామానికి రుణపడి ఉండాలి. ఎందుకు అంటే క్రూరుడు, కబ్జారాజు ప్రణీత్ రెడ్డి అనేటువంటి ఒక మూర్ఖుడు ఈ పల్లెపాలెం గడ్డ మీద అడుగు పెడితే తరిం కొట్టినటువంటి అగ్నికుల క్షత్రియ రాజులు ఉన్నటువంటి ఈ గడ్డని నిజంగా నేను చెప్తూ ఉన్నా, చిన్నప్పటి నుంచి
నేను ఇక్కడ కూడా కొంతకాలం ఉండాల్సి వస్తే మా ఇష్టార్థం ఇంట్లో అందరూ చాలా కలిసికట్టుగా ఉంటారు, ఒక మాట మీద వెళ్తారు, ఏదన్నా సమస్య ఉంటే ఒక్కటిగా కూర్చొని ఆ సమస్యని పరిష్కరిస్తారు అనేది నేను చాలా చోట్ల విన్నాను. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణమైన ఇస్తాం, దామచర్ల జనార్దనాన్ని గెలిపించుకుంటాం అని చెప్పేటటువంటి ఈ పల్లిపాలెం గ్రామ ప్రజలందరికీ పాదాభివందనం చేస్తూ, దామచర్ల జనార్దన్ గారిని గెలిపించుకోకపోతే మరో రాక్షస పాలనతోటి మరో దౌర్భాగ్యమైనటువంటి బాలినేని శ్రీనివాసులు రెడ్డిని గెలిపించుకొని మనం అన్యాయం అయిపోతామా? అభివృద్ధికి మారుపేరైనటువంటి అన్న జనార్దన్ అన్న గెలిపించుకొని సస్యశ్యామలం చేసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటామో మీరే ఆలోచించుకొని అన్నని 50,000 ఓట్ల మెజార్టీతో ఒంగోలు నియోజకవర్గంలో గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగుదేశం పార్టీ ప్రముఖులు, వేదిక ముందు ఉన్నటువంటి అభిమానులు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేసుకుంటాను. నేను ఈ గ్రామానికి వచ్చినప్పుడల్లా నాకు కూడా రోమాలు నెక్కబడుచుకుంటూ ఉంటాయి జనార్దన్ గారితో పాటు. ఎందుకంటే ఒక నియంత పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే పెద్ద పెద్ద నాయకులే బయటికి రాలేక ఎదురొడ్డి నిలవలేనటువంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలైనటువంటి మీరు వైఎస్ఆర్ పార్టీకి జెండాకి నీడ లేకుండా చేశారంటే నిజంగా మీకు పాదాభివందనం చేసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మేము ఎప్పుడైనా మీరు ఎప్పుడొచ్చినా కానీ నేను ఇక్కడికి ఈ ఊరికి వచ్చినప్పుడు మేము గమనిస్తూ ఉంటాను. నేను జనార్దన్ గారి మీద మీరు చూపించేటటువంటి ఆప్యాయత, అనురాగాన్ని చూస్తూ ఉంటే ఈ మండలంలో మరి 7,000 మెజార్టీ ఎలా వచ్చిందో తెలుగు వైసీపీ పార్టీకి అని చెప్పి కూడా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది నాకు. చేసిన తప్పుని మరి తెలుసుకున్నారో లేదో లేదని గ్రామాల్లోకి వెళ్తా ఉంటాం. మన నల్లూరులో ఏనాడు గెలవని ఒక ఎంపీటీసీ ఇస్తారని బై ఎలక్షన్ మొన్న మనం వైసీపీ పార్టీని ఓడించి తెలుగుదేశం పార్టీ గెలిచింది. అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద కానీ జనార్దన్ గారి మీద కానీ ఏ రకమైనటువంటి ప్రేమాభిమానాలు మీరు చూపిస్తున్నారనే దానికి నిదర్శనంగా ఈ మధ్య జరిగినటువంటి అల్లూరు బై ఎలక్షన్ అని కూడా తెలియజేసుకుంటా ఉన్నారు. మరి సీను చెప్పినట్టుగా కూడా ఈ గ్రామంలో ఇంకెవరికి చోట్లేదు. కేవలం జనార్దన్ గారిని ఒక దేవుడిని పెట్టుకున్నట్టు మీరు గుండెల్లో పెట్టుకుని మీరు అభిమానించినటువంటి తీరు చూస్తూ ఉంటే నిజంగానే రోమాలు ఎక్కబడుతుంది. మిమ్మల్ని నేను ఏదో ఎక్కువ చేసేది మిమ్మల్ని ఒక పైకి ఎక్కించి మాట్లాడాలనేది కాదు. నేను గమనిస్తా ఉన్నా కొత్తపట్నం మండలం వచ్చినప్పుడు, ప్రత్యేకంగా ఈ పల్లెపల్లి గ్రామంకి వస్తా ఉన్నప్పుడు మీ అందరికీ గ్రామస్తులందరికీ కూడా నేను వ్యక్తిగతంగా కూడా నేను చాలా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను మరి ఒక్కసారి మీ గ్రామం దిక్సూచిలాగా ఈ మండలానికి నిలబడి రాబోయే ఎన్నికల్లో మనం చూస్తా ఉన్నాం కదా, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 5 సార్లు మా శాసనసభ్యుడిగా గెలిచాడు, 3 సార్లు మంత్రిగా ఉన్నాడు. ప్రతిసారి ఈ అసలు ఒక మనిషి జీవితమే ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అనుకుంటే 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి 25 సంవత్సరాలకు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి చెయ్యలేని పని కేవలం 5 సంవత్సరాలు మాత్రమే కేవలం శాసనసభ్యుడిగా ఉండి ఈ మండలాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాడో మనం అందరూ ఈ ప్రజలందరికీ తెలియజేసినటువంటి అవసరం మళ్ళీ ఎంతైనా ఉంది. ఇంటింటికి వెళ్ళాలి, గడప గడపకు వెళ్ళాలి. ఈ రోజు కొత్తపట్నంలో ఇక్కడ బయలుదేరితే 15 నిమిషాల్లో మనం ఒంగోలులో ఉంటా ఉన్నాం. ఇంతకుముందు ఒంగోలు నుంచి మేము బీచ్కి రావాలంటే అట్లీస్ట్ కనీసం గంట పట్టేది, ఇంకా రోడ్డు పారైతే 1.5 గంటలు పట్టేది బీచ్ చూద్దామని వస్తే. ఈ రోజు ఇక్కడ బయలుదేరి అక్కడికి, అక్కడ బయలుదేరి 15 నిమిషాలు. కారణం ఏంటండి? నల్లవాగు మీద కానీ దాని ముందు బ్రిడ్జ్, దాని మీద కానీ బ్రిడ్జిలు కట్టినటువంటి ఘనత మరి దామచర్ల జనార్దన్ గారు. నాకు 50 సంవత్సరాలు నిండింది. 50 ఏళ్లలో కనీసం బీచ్ చుట్టాకి వస్తా ఉన్నాం కదా. ఇన్ని సంవత్సరాల్లో 40 సంవత్సరాల్లో ఎవరు చేయలేని పని కేవలం 5 సంవత్సరాల్లో జనార్దన్ గారు చేసి చూపించారంటే మరి నిజంగా అటువంటి వ్యక్తి ఉండాల్సిన అవసరం తెలియజేసుకుంటామని. మరి ఇంత మాత్రమే కాదు, ఒకవేళ ఎటువంటి ట్రాఫిక్ ఎవరైనా ఇబ్బందులు ఏర్పడినప్పుడు, తుఫాను కానీ సునామీ లాంటి కానీ ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తే ఈత ముక్కల రోడ్లో కూడా బ్రిడ్జిలు నిర్మించినటువంటి ఘనత కూడా దామచర్ల జనార్దన్ గారిది. ఈ రోజు మండలంలో ఒక మూల నుంచి ఇంకో మూలకు పోవాలన్నా, ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం రావాలన్నా కానీ మరి దామచర్ల జనార్దన్ గారు వేసినటువంటి బ్రిడ్జిలు దాటుకుని వెళ్తే కానీ ఈ రోజు ఆయా గ్రామాలకి ఇంటికి చేరలేనటువంటి పరిస్థితి ఉందా లేదు? అవునా కదా చెప్పండి. మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, మండలం అంతా చెప్పండి. మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు
ఇప్పుడు ఆ 4 సంవత్సరాలు 9 నెలలు ప్యాకెట్ ఆడుకొని ఇప్పుడు ఈ రోడ్లు వేస్తా ఉన్నాడు ఓట్ల కోసం. మరి ఆయన బగినాల మీద పక్క మనం బ్రిడ్జ్ కట్టాం కదా, ఆ బ్రిడ్జ్ ఒకటే కదా ఆగింది. 5 సంవత్సరాల కాలంలో బ్రిడ్జిని పూర్తి చేశాడు. ఈ రోజు కూడా మేము 10 నిమిషాలు బ్రిడ్జ్ దగ్గరికి వస్తే ఆ బ్రిడ్జ్ దాడతానికి 5 నిమిషాలు పట్టింది. మళ్ళీ ఆ బ్రిడ్జ్ దాటానికి వేసాడు, మట్టి తోటి చేశాడు, అటు చేసి ఇటు చేశాడు, ఏదో చేస్తాడు చూపించడానికి చేయడానికి కూడా ఏమి లేదు. మళ్ళీ మనం వచ్చి కంప్లీట్ చేయాల్సింది ఆ బ్రిడ్జిని. కానీ ఇటు జిమ్మిక్కులు చేసేటువంటి బాల్యం శ్రీనివాసరెడ్డి నమ్మబాకండి. బహిరంగంగా నేను క్యాసినోకి వెళ్తాను, ప్యాకెట్ ఆడుకుంటున్నటువంటి వ్యక్తిని మన జీవితాన్ని శాసించే రాజకీయాల్లో శాసనసభ్యులుగా ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉందా అని అడుగుతా ఉన్నా నేను. అటువంటి వ్యక్తుల్ని అంటే శాసనసభ్యత్వాన్ని, అధికారాన్ని వ్యక్తిగత జీవితానికి ఉపయోగించుకున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి అక్కడ నిరంతరం నన్ను శాసనసభ్యులుగా ఎన్నుకున్నటువంటి ప్రజలకి ఏమి చెయ్యాలని చేసి చూపించినటువంటి దామచర్ల జనార్దన్ గారు ఎక్కడా చెప్పి ఒక ప్రశ్న పెట్టిన మండలంలో చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఒక్కసారి ఓటు అని చెప్పి ఈ నియోజకవర్గంలో ఒక్కసారి నేను ఒక ఆత్మీయమైనటువంటి సోదరుడిగా మీకు చెప్తున్నా, ఆత్మ పరిశీలన చేసుకోండి. 7,000 మీరు ఇచ్చినటువంటి మెజార్టీ మన నాయకుడు ఓడిపోవడం కారణమైంది పోయినసారి. జ్ఞాపకం చేసుకోండి. ఇన్ని మంచి పనులు చేసిన వ్యక్తిని ఓడించి ప్యాకెట్ ఆడుకునేవాడిని, క్యాసినోలకు తిరిగేవాడిని నియోజకవర్గం వదిలిపెట్టి ఈ ఎలక్షన్స్ లో జనార్దన్ గారు నిలబడలేను, నేను నాకు గిద్దలూరు ఇస్తావా, మార్కాపురం ఇస్తావా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర బేరం పెట్టినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి కావాలి. అవరికి 25 సంవత్సరాలు మన శాసనసభ్యుడిగా ఉన్న వాడివి నీకంత దమ్ము ధైర్యం లేదా ఒంగోలు నిలబడ్డాకని అడుగుతా ఉన్నా నేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూ చేరి నాకు 180 కోట్లు 200 కోట్లు ఇళ్ల స్థలాలకు ఇస్తే కానీ నేను రాను ఒంగోలుకి అన్నాడు. ప్రజల మీద ప్రేమ కాదు అది. 180 కోట్లు నీ వాటా అయింది. ఇప్పుడు ఎలక్షన్ కి ఫండ్ కావాలి కదా, 180 కోట్లు ఇస్తే నా వాటా అయింది. ఆ రైతులకు ఇచ్చే డబ్బుల్లో ఇళ్ళకి నష్టపోయాం, కుటుంబ పరంగా, సమాజ పరంగా మనం ఎంతో నష్టపోయాం. మండలం పరంగా జనార్దన్ గారిని చేసినటువంటి అభివృద్ధిని చూపించి ఓట్లాడుదాం. మన కోసం పనిచేసినటువంటి జనార్దన్ గారిని గుండెల్లో పెట్టుకొని మీరు ఏ రకంగా ఉన్నారో మేము కూడా ఒంగోలులో నగరంలో సాయశక్తిలో మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొంది మేము కూడా నగరంలో పనిచేసి మెజారిటీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు ప్రకాష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగానే పల్లెపాలెం అంటే మాకు చాలా అభిమానం. ఎందుకంటే మీరు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి గట్టిగా అభిమానంతో ఉండే కార్యకర్తలు ఉన్న ఊరిది. రేపు రాబోయే రోజుల్లో మా అన్న దామచర్ల జనార్దన్ గారిని మీరందరూ అఖండ మెజారిటీతో గెలిపించి మనం జనార్దన్ గారిని మంత్రిగా చేసుకోవాలని, మన నియోజకవర్గాన్ని ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేసి మనమంతా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాం. కొంతమందికే దక్కుతుంది వారిలో మన జనార్దన్ గారు. ఎందుకంటే నేను నియోజకవర్గం గురించి చెప్పడంలా, కేవలం పల్లెపాలెంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి, ఆయన చేసినటువంటి సేవ, కుర్రవాళ్ళకి కొన్ని ఎంప్లాయ్మెంట్స్ కూడా ఇచ్చారు. యువత వాళ్ళు ఆ రోజు నాకు ఎందుకు నచ్చిందంటే, ఇద్దరు మన కుర్రవాళ్ళు ఉద్యోగం కోసం మన తుఫాన్ షెల్టర్లో వచ్చి వాదనలు పడుతున్నారు. నాకు వయసు వచ్చిన కాడి నుంచి ఎంతోమంది ఎమ్మెల్యేలను చూశాను, కానీ అన్న అన్నాడు ఒకే మాట, రేయ్ మీరు ఎందుకురా వాదలాడుకుంటారు, మీ ఇద్దరికి ఇస్తానన్నాడు. కానీ ఇది నిజం అవుతుందో అని నాకు తెలియదు. ఇచ్చిన 15 రోజుల్లో వాళ్ళిద్దరికి ఇప్పించినటువంటి ఘనత మన జనార్దన్ అన్న గారిది. అది కేవలం పల్లెపాలెంలో అభివృద్ధి జరిగిందంటే అది జనార్దన్ గారి పుణ్యమే. మనం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువత, ప్రజలు అందరూ కూడా గుండె మీద చేయాల్సుకుని ధైర్యంగా చెప్పగల దమ్ము ఈ టీడీపీ పార్టీకే ఉందని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా అల్లుడు గారు ప్రకాష్కి ధన్యవాదాలు. ఆ పోస్ట్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడింది అదే పార్టీలో. మొన్న
ఇటీవల మా అబ్బాయిలు ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరికి పోస్టులు కావాలని అన్నశాత ఒక హైదరాబాద్ కాల్ చూపిస్తే పోస్టులు ఎంబీటీకి ఇచ్చేశారు. ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి, 20 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తికి ఒక వాలంటీర్ పోస్ట్ గెలిచలేదంటే ఈ గ్రామంలో అలాంటి వైసీపీ పార్టీ ఎవరు పనిచేస్తారని మీరందరూ తెలియజేసుకోవాల్సిన విషయం చాలా ఘనంగా తెలుసుకోవాలి. నేను ఎంత కష్టపడ్డాను అనేది, నేను ఎంత ఇచ్చేసాను అనేది మీ అందరికీ తెలుసు. నేను ఎంత విజయపురులను కూడా మీకు తెలుసు. కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకొని అన్నని అఖండమైన మెజార్టీ మన గ్రామానికి చూపిస్తారని, వచ్చేయాల్సిన అందరినీ సైనికులుగా పోరాడి అఖండమైన మెజార్టీ తెస్తారని నేను అందరిని మనసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మంచి సంతోషం, ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు పల్లిపాలెంలో పెట్టుకోవటం, మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించటం. పల్లిపాలెంలో ప్రోగ్రాం అనగానే ముందు మనకి టపాసులతో మొదలవుద్ది. ఎక్కడ ఈ విధంగా చేయరు. ఏ ప్రోగ్రాం చేసినా కూడా పల్లిపాలెంలో చేసే ప్రోగ్రాం ఈ మండలంలో వేరే దగ్గర ఎక్కడా కూడా ఆ మాదిరి ఉండదు. ఎంతో అభిమానం మీద, ఎంతో సంతోషంగా మన నాయకుడు వస్తున్నాడనే ఉద్దేశంతో మీరు ఒక మంచి స్వాగతం పలికే దాంట్లో కానీ, ఒక ప్రోగ్రాం చేయటంలో కానీ ఎప్పుడు కూడా మన గ్రామస్తులు ఎక్కడ కూడా తగ్గకుండా చేయటం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా పండగ సందర్భంలో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవటం, అదేవిధంగా మన యువత అందరూ కూడా కలిసి పండగ సందర్భంగా ఒక మంచి ఆట పోటీలు కానీ, ఒక మంచి కార్యక్రమాలు కానీ, ఒక ఆర్కెస్ట్రా కానీ ఇట్లాంటివన్నీ కూడా పెట్టుకొని వాళ్ళందరూ కూడా కలిసి ఒక యూనిటీగా ఈ కార్యక్రమాన్ని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి మమ్మల్ని అందరూ కూడా పిలిచినందుకు కూడా మరోసారి ఎవరైతే ఈ కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం ఒకసారి గమనించుకున్నప్పుడు మనం ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం టైంలో మనం ఎన్నో కార్యక్రమాలు ఈ మండలానికి చేశాం. అవన్నీ కూడా ప్రతిసారి మన బస్సు యాత్ర అప్పుడు కూడా పెద్ద ప్రోగ్రాం కూడా మన మండలంలో పెట్టాం, మన ఊర్లో. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేశాం. మన గ్రామానికి వచ్చే లోపల సిమెంట్ రోడ్స్ కానీ, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఆ రోజు ఇంటింటికి కుళాయి కూడా 50% ఆ రోజు మనం కంప్లీట్ చేస్తే ఈ రోజు మిగతా పార్టీ వేసేదానికి కూడా చేతకాల వీళ్ళకి. అదేవిధంగా దాంతోపాటు పెన్షన్ కానీ, రేషన్స్ కానీ మేముండే టైంలో వల్ల కానీ, అదేవిధంగా పడవలు కానీ మీకు ఏదైతే మన మత్స్యకారులు ఏటకపోతారో వాళ్ళందరికీ కూడా కావాల్సిన వసతులు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఆ రోజు ఇచ్చాం. వచ్చినవి కూడా తీసుకెళ్ళడానికి కూడా వెహికల్స్ కూడా ఆ రోజు సబ్సిడీ రేట్లో ఆ రోజు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకు కూడా ఇల్లు కట్టుకోమని ఎన్ని ఇల్లు కావాలంటే అన్ని ఇల్లు కూడా ఆ రోజుల్లో శాంక్షన్ చేశాం. ఎన్నో కార్యక్రమాలు కూడా మన గ్రామానికి చేశాం. కరెక్ట్గా ఈ 3 కిలోమీటర్లు మాత్రం ఆ రోజు రోడ్డు ఆగిపోయింది. అది నేను డబల్ రోడ్డు పెట్టాలనేది నా ఉద్దేశం. దానికి కూడా ఎస్టిమేషన్ వేసి పంపించాం. ఎందుకంటే ఆ బ్రిడ్జి దగ్గర నుంచి మన బీచ్ వరకు, ఆ చివరి వరకు మనకి డబల్ రోడ్ సిమెంట్ వేయాలని పెడితే ఈ చేతగానోళ్ళు సింగిల్ లైన్ ఒకటి వేస్తూ ఉన్నారు. దానికి కూడా 4 సంవత్సరాల 9 నెలలకి ఇప్పుడు వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఆ సింగిల్ లైన్ రోడ్డు వేస్తున్నారు. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఇంకా కూడా వెడల్పు చేస్తాం. మనం ఏదైతే అనుకున్నామో దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఏ అయితే పెండింగ్లు ఉన్నాయో ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు చాలామంది కుటుంబాలు పెరిగిపోయినాయి. మేజర్ పంచాయతీ అయిపోయింది. ఈరోజు 5-6 వేల మంది కుటుంబాలు ఇక్కడ అందరూ కూడా ఇక్కడ ఉండే పరిస్థితులు వచ్చింది. అదేవిధంగా దానికి కావాల్సిన వసతులేమో మనకి తక్కువ అయిపోయినాయి. ఇల్లు చాలామందికి కూడా పట్టాలు కావాలి. అదేవిధంగా కొత్తగా ఇల్లు కట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఒక్క ఇంట్లో ఎక్కువ మంది ఉండే పరిస్థితులు కూడా ఆ రోజుల్లో ఉన్నాయి. దాన్ని కూడా రేపు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన గ్రామానికి ఇల్లు పట్టాలు మాత్రం పూర్తి చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకోనున్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే మీరు ఎక్కడో నెత్తి మీద పెట్టుకొని ఎంత అభిమానంగా ఉండే గ్రామం ఇది. అందుకే మేము ప్రత్యేకంగా ఏది కావాలన్నా కూడా నా టైంలో నేను కాదనకుండా అన్నీ కూడా మనం చేశాం. కాబట్టి ఆ మిగతా కార్యక్రమం కూడా మీకు చేసి అందరూ కూడా సొంత ఇంట్లో ఉండే విధంగా దాన్ని కూడా మనం చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మన ఎన్నికలప్పుడు కూడా చూసాం, పంచాయతీ ఎలక్షన్స్ పోలీసు వాళ్ళని పెట్టుకొని ఎప్పుడు కూడా 500-600 వచ్చే మండలంలో మెజార్టీ వచ్చే గ్రామంలో కావాలని పంచాయతీలో పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మన వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా మనం చూసాం. నేను ఒకటే చెప్తున్నా,
రేపు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఏజెంట్లు కూడా ఉండరు ఇక్కడ. ఆ పని చేసుకొస్తాం. ఆ రోజు ఎవరు వస్తాడో ఎవరు ఆపగలుగుతాడో అది కూడా రేపు మీరు ముందు రోజుల్లో మీరు చూసే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎప్పుడూ ఒక మంచి పద్ధతులతోటి మనం చేశాం. ఈరోజు మంచి పద్ధతులు కాకుండా ఎవరైనా ఫ్లెక్సీలు కడితే ఫ్లెక్సీలు చెప్పడం, లేకపోతే మనం ఏ రోజన్నా వైఎస్ఆర్ ఫ్లెక్సీలు ఎక్కడన్నా మనం తీయగలిగామా? ఎక్కడన్నా కూడా ఒక ఇబ్బంది పెట్టామా? ఎప్పుడు కూడా మన పని మనం అది ఏం చేయాలి, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారో దాన్ని గమనించేది తప్పితే కక్ష సాధింపులు ఎప్పుడు చేయలే. దొంగ రాజకీయాలు కానీ పిచ్చి రాజకీయాలు మనం చేయలే. కాబట్టి మనం ఎన్నో కార్యక్రమాలు కూడా మనం చేస్తే ఈ రోజుకి ఒక బ్రిడ్జి మీద దాని మీద తారు వేయడానికి 4 సంవత్సరాల 9 నెలలు అయితే కూడా చేతకాల ఈ దద్దమ్మలకి. మళ్ళా మంత్రులు 5 సార్లు గెలిచామని చెప్పుకుంటారు. ఎన్నిసార్లు గెలిస్తే ఉపయోగం ఏముంటుంది? ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయనప్పుడు ఎక్కడో ఆడుకునే వాళ్ళకి ఎంత ఉపయోగం, ఏం చేస్తే ఉపయోగం ఉంది? అలాంటి వ్యక్తుల్ని ఈరోజు రాష్ట్రంలో ఎన్నుకోవటం వల్ల ఈరోజు ఉండే పరిస్థితులు ఈరోజు ఈ విధంగా ఉందని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా మనకి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు, మనకి సీ కోస్ట్ అంతా కూడా మన వాళ్ళంతా ఉన్నారు. మన వాళ్ళ కోసం ఆ రోజు ఎన్నో ఇచ్చారు, ఎన్నో పథకాలు కూడా పెట్టారు. మనకి పెన్షన్ కూడా 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తూ ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలు కూడా పెడితే కూడా మనకి ఈరోజు మన ప్రభుత్వం రాకపోవటం, ఆయన ఒకసారి అవకాశం అనే మార్గం మీద 151 సీట్లు ఆ సైకో ముఖ్యమంత్రికి ఇచ్చారు. ఆ సైకో ముఖ్యమంత్రి ఏమో ఎక్కడ ఏం వస్తుంది, ఏం దోచుకోవాలని కార్యక్రమాలు పెట్టి ఈరోజు పూర్తిగా రాష్ట్రాన్ని కూడా దోచుకొని 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళారు. ఈరోజు అదే కానీ చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఎన్నో కంపెనీలు ఉండేది. మన దగ్గర కూడా 25,000 కోట్లతోటి పేపర్ మిల్లు మనకి రామాయపట్నంలో ఆ రోజు శంకుస్థాపన చేశారు. అది చేస్తుంటే సంవత్సరానికి 16,000 ఉద్యోగాలు మన జిల్లా వాళ్ళకు వచ్చాయి. అదే కానీ జిల్లాలకు వచ్చుంటే మన యువత అంతా కూడా ఈరోజు ఖాళీగా ఉండేవాళ్ళు కాదు. ప్రతి ఒక్కరు కూడా మనకి ఉద్యోగాలు వచ్చేది. ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దాన్ని కూడా వాళ్ళని డబ్బులు అడిగి అవి కావాలని చెప్పి ఏదో విధంగా వాళ్ళని అభ్యపెట్టాక వాళ్ళు ఇది అంతా భరించలేమని చెప్పేసి వాళ్ళంతా కూడా ఈరోజు గుజరాత్లో ఆ కంపెనీ తీసుకెళ్ళి అక్కడ పెట్టడం కూడా జరిగింది. ఈరోజు ఒక కంపెనీ నుంచి ఒక్క పని చేసే వల్ల ఎక్కడ పడితే అక్కడ దోచుకొని ఈరోజు రాష్ట్రాన్ని బస్టు పట్టించారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అందరికీ తెలుసు, ఈరోజు టీవీలు కానీ మీడియా కానీ ప్రతి ఒక్కటి కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా మనం తెలుసుకుంటా ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కానీ ఎన్నికలకు వచ్చేటప్పటికి మాత్రం ఆ టయానికి ఏదో విధంగా ఏదో ఓటు ఒక దాని మీద వచ్చేదనో దానికి తప్పులు జరిగే పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఉద్యోగస్తుల కాడి నుంచి కూలి వాళ్ళ కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడూ ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మళ్ళా వస్తుందా అని చెప్పి మాత్రం బయట ప్రజలందరూ కూడా కాసుకొని ఉన్నారని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక ముందు చూపుతోటి ఏం చేస్తే మన రాష్ట్రం బాగుంటుందని చూసే వ్యక్తుల్ని వదిలేసి 16 నెలలు జైల్లో ఉండి 16 కేసుల్లో ముద్దాయిన అట్లాంటి అతన్ని ఈరోజు ఈ రాష్ట్రానికి ఉన్నాడు కాబట్టి ఈ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు కూడా మీరందరూ కూడా గమనించండి. తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ వచ్చే నెలలో నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా వచ్చే తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు. పూర్తిగా రాష్ట్రాన్ని గాడి తెప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చే పరిస్థితి ముందులో ఉందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఉండే యువతకు కానీ ఇక్కడ ఉండే మన గ్రామ యువతలకు కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, కసిగా పనిచేయండి. కసిగా ఈ 2 నెలలు మాత్రం ఇదివరకు మెజారిటీ ఎంత వచ్చిందనేది కాదు, ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇప్పుడుండే రాష్ట్ర పరిస్థితుల్లో ఏ విధంగా 600, 500 వచ్చేది కాకుండా 1000 మెజారిటీ ఏ విధంగా వస్తుంది, మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా మన యువత కూడా అన్నీ కూడా మీరు చూడండి. నాయకులు కూడా కలిసికట్టుగా పనిచేయండి. కలిసికట్టుగా పనిచేసి కలిసికట్టుగా ఈ 2 నెలలు ఏ పనులు ఉన్నా కూడా పక్కన పెట్టి మీరు సీరియస్గా చేస్తే తప్పకుండా కూడా మండలంలో మొన్న వాళ్ళకి ఏదైతే వచ్చిందో దానికి రివర్స్గా మనకు వచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరు సీరియస్గా 2 నెలలు ఒకరికొకరు మనస్పర్ధలు లేకుండా
మీరు కలిసికట్టుగా కానీ పనిచేస్తే మన గ్రామంలో మంచి మెజారిటీ వస్తుంది. మీరు ఎంత మెజారిటీ చేస్తారో అంత ఎక్కువ పనులు మాత్రం ఈ గ్రామానికి చేస్తా. మీరు కలిసికట్టుగా లేకుండా మీరు ఏదో ఎన్నికలప్పుడల్లా మన వాళ్ళు అయితే ఓట్లేసి ఇదే మాదిరిగా పోయినసారి వచ్చిన మెజారిటీ లాగా తీస్తే నేను పోయినసారి లాగానే సాదాసీదాగా చేస్తాం. అది ఖచ్చితంగా చెప్తున్నా. మీరు ఖచ్చితంగా మెజారిటీ తెప్పియండి. మీరు ఏది అడిగితే కూడా ముందు నియోజకవర్గంలో ప్రయారిటీ మన గ్రామానికి పెట్టి అన్ని పనులు కూడా మనం రేపు తెలుగుదేశం టైంలో పూర్తి చేస్తాం. అందుదాకా మీరు ఖచ్చితంగా మీరు పనిచేయాలని చెప్పేసి మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మీ అందరూ కూడా ఏదైతే కమిటీ మెంబర్స్ వీళ్ళంతా ఉన్నారో వాళ్ళంతా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసి మమ్మల్ని అందరిని పిలిచిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. డొనేట్ చేశారు. ఆ ప్రయత్నం మన గౌరవనీయులు రామచంద్ర జనార్దన్ గారి చేతుల మీదుగా మారుస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడతాం. మొదటి బహుమతికి చెడుగుడ్లో అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరిచిన మొదటి టీము ఎంపీటీసీ పిల్లి నరసింహరావు టీం పల్లెపాలెం. రెండవ స్థానంలో రెండవ టీము సెకండ్ ప్రైజ్ గోస్ టు ఫిషర్మెన్ టీం కరేడు. వీళ్ళ టీం పేరే ఫిషర్మెన్ టీం కరేడు. డొనేటెడ్ బై రాసాని జాలయ్య అండ్ సన్స్. 15,000 రూపాయలు రెండవ బహుమతి. ఫిషర్మెన్ టీం కెప్టెన్ కమ్ టు ది డయాస్ ప్లీజ్. ఫిషర్మెన్ టీం మేనేజర్ గాని టీం కమిటీ. నెక్స్ట్ మూడవ బహుమతి రాసాని జాలయ్య అండ్ సన్స్. రాసాని జాలయ్య అండ్ సన్స్ 50,000 15 బహుమతి ఇచ్చారు. రెండవ బహుమతి. మూడవ బహుమతి థర్డ్ ప్రైజ్ గోస్ టు పెదసింగు ప్రసన్న కుమార్ ఫ్రెండ్స్. పెదసింగు ప్రసన్న కుమార్ ఫ్రెండ్స్ మూడవ బహుమతి. ఇది డొనేటెడ్ బై కొక్కిలిగడ్డ కనకారావు గారు, ఎక్స్ వైస్ ప్రెసిడెంట్, మాజీ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కొక్కిలిగడ్డ కనకారావు గారు మరియు వారి కుమారులు అందించారు. మూడవ బహుమతి 10,000 రూపాయలు. మూడవ బహుమతి సాధించిన టీం సీఎం. గట్టిగా క్లాప్. ఒక మెమోతో మరియు ప్రైజ్ మనీ 10,000. నాలుగవ బహుమతి ఫోర్త్ ప్రైజ్. నాలుగవ బహుమతి రేవు శ్రీను మెమోరియల్ టీం డొనేటెడ్ బై హరి కోటేశ్వరరావు. రేవు శ్రీను మెమోరియల్ టీం. రేవు శ్రీను మెమోరియల్ టీం. ఓకే. అలాగే ఐదవ బహుమతి ఫిఫ్త్ ప్రైజ్ గోస్ టు నాని ఫ్రెండ్స్ కమిటీ టీం. ఇది నాని ఫ్రెండ్స్ టీం డొనేటెడ్ బై మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జకర్య గారు ఈ ప్రైజ్ మనీని అందించారు. పిల్లకాయలు బాగా ఉత్తేజపరుస్తూ మొదటి రోజు వచ్చి ప్రారంభానికి కూడా వచ్చారు జకర్య గారు. బాగా ఉత్తేజపరిచి పిల్లకాయలకి ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ తీసుకున్న టీం ప్లేయర్ ప్లీజ్ మొమెంటో స్పోర్ట్ తీసుకోండి. కలెక్ట్ యువర్ మొమెంట్స్. మా తెలుగుదేశం పార్టీ జరిగే ప్రతి క్రీడల్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి వ్యక్తి మా సోదరుడు అవనిగడ్డ రామకృష్ణ. చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు అవనిగడ్డ రామకృష్ణ సీనియర్ కోచ్. థ్యాంక్ యూ సార్. అలాగే గొల్లపోతు శ్రీను జిఎస్ఆర్ చక్కగా మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. మరి గవర్నమెంట్ స్కూల్లో పీఈటీగా పనిచేస్తున్నారు జిఎస్ఆర్ గారికి కూడా ఒక శాలువా సన్మానం. అలాగే మెమెంటో నేటి ముఖ్య అతిథులు మహానేతలు రామచంద్ర జనార్దన్ గారు. అలాగే రన్నింగ్ 100 మీటర్స్ 1600 మీటర్స్ రన్నింగ్ విభాగంలో మొదటి బహుమతి గోస్ టు పోగూరి వెంకటేష్ రెడ్డిపాలెం, కొత్తపట్నం రెడ్డిపాలెం. ఈ ప్రైజ్ డొనేటెడ్ బై రాసాని శ్రీను. గట్టిగా క్లాప్స్. అలాగే రెండవ బహుమతి సెకండ్ ప్రైజ్ గోస్ టు తంబి శ్రీను తంబి సాయిరామ్ ఇస్తున్నారు. సెకండ్ ప్రైజ్ తంబి సాయిరామ్ అత్యద్భుతంగా పరిగెత్తి అద్భుతమైనటువంటి ప్రైజ్ను సంపాదించారు. మూడవ బహుమతి ప్రవీణ్ చినగంజా డొనేట్ చేసిన వారు జనసేన పార్టీ. మనతో పాటుగా కలిసి సంయుక్తంగా పనిచేస్తూ కాంట్రిబ్యూట్ చేశారు జనసేన ఎత్తు. వారికి అభినందనలు తెలియజేస్తాము. అలాగే 100 మీటర్స్ విభాగంలో 100 మీటర్ల పరుగు పందెంలో మొదటి బహుమతి పిండి వెంకటేశ్వరులు వారు వారి కుమారులు సంయుక్తంగా అందిస్తూ ఉన్నారు. సెకండ్ ప్రైజ్ గోస్ టు కొక్కిలిగడ్డ జగదీష్ వారి కుమారులు సంయుక్తంగా అందిస్తున్నారు. అలాగే మూడవ పనమల రాజు. ఈ ప్రైజ్ కూడా పిండి వెంకటేశ్వరులు అండ్ సన్స్ వారు సంయుక్తంగా అందిస్తున్నారు. మన తెలుగుదేశం ఫ్యామిలీ
గట్టిగా క్లాప్స్ కొడదాం. అద్భుతం. ఈ సంవత్సరంలో మరి ఇది సంక్రాంతి సంబరాలు. ఇంకా మునీంద్ర కమాన్ కంప్లీట్. మునీంద్ర రావాలి. గొల్లపూర్ చైర్మన్ గారి కుమారుడు మునీంద్ర. తర్వాత ప్రైజ్ ఇంకెవరైనా ఉంటే రండి స్టేజ్ మీద ప్లీజ్. జ్యోతి వస్తుంది. జ్యోతు శివలీల సింగోతి శివలీల జ్యోతి ఇద్దరు వచ్చారు. వస్తున్నాం వాళ్ళు రమ్మని. మన చైర్మన్ గారు తెలుగుదేశం పార్టీలో చాపల జ్యోతి ఫస్ట్ ప్రైజ్. మన బిల్డింగ్ ఇక్కడ నార్త్ 2 పల్లిపాలెం ఫస్ట్ ప్రైజ్ చాపల జ్యోతి. అలాగే శివలీల సెకండ్ ప్రైజ్ గోస్ టు శివలీల. మన తెలుగుదేశం పార్టీ ఫ్యామిలీ చక్కగా మరి ఇలాంటి ప్రైజులు తీసుకుంటాం, చాలా ఆనందదాయకం. మరి అందరూ పార్టిసిపేట్ చేశారు దీనిలో. తర్వాత గొల్లపోతు నాగమణి థర్డ్ ప్రైజ్ ఉన్నారా? వారి తరఫున ఎవరు ఉంటో చూడండి. డొనేటెడ్ బై చైర్మన్ గారు మరి వారి సన్స్. చైర్మన్ బిల్లింగ్లపల్లి నార్త్ 2 పాలెంలో గొల్లపోతు. తర్వాత సౌత్ పాలెంలో ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఓలేటి హారిక ఉన్నట్లయితే డొనేటెడ్ బై పెదసింగ్ రోసయ్య అండ్ సాన్స్. పెదసింగ్ రోసయ్య వారు రావాలి. తెలుగుదేశం సౌత్ పాలెం ఎలక్ట్రీషియన్ కూడా మన పార్టీ వస్తే ఎలక్ట్రీషియన్ గా ఉండి 5 సంవత్సరాలు పనిచేసేటువంటి వ్యక్తి, ఎటువంటి ఆదాయం లేకుండా మనకి ఎంత సేవలు అందించేటువంటి గొప్ప వ్యక్తి. అలాగే సెకండ్ ప్రైజ్ గోస్ టు చెన్ను వసంత. కమ్ టు ది డయాస్ ప్లీజ్. నరేట్ చేస్తున్నారు. అలాగే ప్రసన్న సంతోషం. అలాగే నార్త్ 1 పల్లిపాలెంలో వచ్చారా వీళ్ళు? నాయుడు వీరనారాయణమ్మ, కొక్కిలగడ్డ సౌమ్య వచ్చే పైకి వస్తే మీకు ఎంపీ నరసింహరావు గారు ఒక 4 ఏళ్ళ డొనేట్ చేసి ప్రత్యేకమైనటువంటి బహుమతి అందిస్తూ ఉన్నారు. మరి ఈ చెడుగురు పోటీలో మొదటి బహుమతి స్పాన్సర్ చేసింది మన పిన్ని దేవప్రసాద్. వర్ధిల్లాలి జనార్దన్ రావు గారి నాయకత్వం. వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వం. వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. వర్ధిల్లాలి. దేవుడి బొమ్మను వారికి ఒక రాముల సీతారాముల బొమ్మను ప్రదానం చేస్తున్నారు. ఫోటో వారికి అందించడం చాలా సంతోషం.
ఆయన అటువంటి ఉపయోగం మా